ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ ను ఓడించి శిక్ష విధించినా ఆ పార్టీ నేతలు అహంకారాన్ని వీడటం లేదని బీఆర్ఎస్ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. నియంతృత్వాన్ని పాటించే వాళ్ళు నీడను కూడా నమ్మరన్నారు. కేసీఆర్ కూడా ఎవరిని నమ్మలేదని, అందుకే రాజకీయ మీడియా ప్రముఖులపై ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు. కేంద్ర హోంశాఖ అనుమతి లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేశారని, రాష్ట్రంలో ప్రభుత్వం మారటంతో హార్డ్ డిస్కులు సమాచారాన్ని ధ్వంసం చేశారన్నారు. రెండో మూడో ఫోన్ ట్యాపింగ్లు జరిగితే జరగవచ్చని కేటీఆర్ అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి దీనిపై సీబీఐ విచారణ చేయించాలని లక్ష్మణ్ అన్నారు. బాధ్యతదారులే కాదు, కీలకమైన బాధ్యులైన వ్యక్తులు ఎవరుతున్నారో వాళ్ళ స్వయంగా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. దానికి మూల కారణం కేసీఆర్, కేటీఆర్ అని. కాబట్టి ఇవన్నీ కూడా మరి పూర్తిగా లోతుగా దాన్ని విచారణ జరిపించి ఆ కీలకమైన వ్యక్తులను మరి ఈ రోజు బయటికి రావాలంటే ఖచ్చితంగా సిబిఐ ద్వారానే ఎంక్వైరీ జరగాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంటర్ స్టేట్ కి సంబంధించిన వ్యవహారం కాబట్టి ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీ రావడమే ఆ రకంగా ఈ మొత్తం తెలంగాణలో 3 ప్రాంతాల్లో సెంటర్లు ఏర్పాటు చేసుకొని మరి ఆ రకంగా వ్యవహరిస్తూ ఉంటే మరి ఆ యొక్క విషయాలు కూడా వెలుగులోకి తీసుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉంది, ఈ ప్రభుత్వం మీద. అంతేగాని కేవలం ఇవాళ ఎన్నికల సమయంలో ప్రజల దృష్టి మళ్లించడానికి మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే ఈ అంశాలను తెరమరుగు చేస్తే తెలంగాణ ప్రజలు, సమాజం క్షమించదని. ఎందుకంటే బాధితులు అనేక మంది ఇవాళ ఏదైతే వాళ్ళ ఆవేదన ఏ రకంగా ఇవాళ ప్రతిపక్షాలే కాదు వ్యాపారులను కూడా ఏ రకంగా బ్లాక్ మెయిల్ చేసి సొమ్ము చేసుకున్నారో ఇవన్నీ కూడా ఉదంతాలు వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఆషామాషిగా కాకుండా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు తాటాకు చప్పులు కాదని నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీకి వెంటనే వారు ఆదేశించి